హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఇది మునగాకు. ఒక 4 రెమ్మలే తెచ్చినాను. ఇది మారుగా వాటర్ వేసి బాగా ఇది వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఉదయాన్నే తాగండి. ఇదిగో 1.5 గ్లాస్ వేస్తున్నాను వాటరు. ఈ మునగాకు ఇది మారుగా వాటర్ వేసి బాగా ఇట్లా కడుక్కోండి. బిస్మిల్లా కడిగేసి ఇట్లా వేసుకోండి. ఇది మునగాకు కదా, వాటర్ లేస్తేనే పైకి వచ్చేసింది అనమాట. ఇది వేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను బాగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినాను, కొంచెం మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే, బాగా దీంట్లో కడిగేసి వేసుకునేసాను. ఇది బాగా ఒక 5 మినిట్ బాగా ఉడకాలన్నమాట. ఒక స్పూన్ కూడా లేదు కాడ చూసారా, దీంట్లో ఉండే రసం అంతా బాగా దిగాలన్నమాట. మునగాకు వాటరు చాలా మంచిది. ఇది మునగాకులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రజెంటు కొంచెం వీలు లేకుండా, టైం లేకుండా, అందుకే నేను చేయలేదు. అందుకే ఈరోజు స్టార్ట్ చేసినాను. ఇండియాలో ఉన్న రోజులు కూడా ఈ 1 మంత్ రెగ్యులర్గా ఇది వాడతాను. అన్ని ఆకుకూరల కన్నా మునగాకు వచ్చి చాలా బెస్ట్. ఎందుకంటే దాంట్లో మెడిసిన్ ఉండాలి. ఇది ఇలాగా బాగా బాయిలింగ్ అవని ఒక 5 మినిట్ బాయిలింగ్ అయిన తర్వాత ఆ మునగాకు కావాలంటే కూడా మనం తినచ్చు, లేకపోతే దాని వాటర్ తీసుకొని తాగండి ఉదయాన నైట్ కూడా. ఎందుకంటే మనకి కాళ్ళు వాపులు, తర్వాత వచ్చి మనకి రొమ్ముల దగ్గర మంటలాగా ఉండేది, గ్యాస్ ట్రబుల్, తర్వాత మనకి చాలా అంటే చాలా విధాలుగా ఇది మునగాకు మనకి యూస్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆ ఇంట్లో నేను మునగాకు చాలా తీసుకొచ్చి వాష్ చేసి ఆ నీళ్ళంతా మిష్కల్ చేసి కింద కాటన్ క్లాత్ వేసి దానిపైన ఎండబెట్టాలి. ఎండలో ఎండబెట్టకూడదు. ఏదైనా కానీ మనకి న్యాచురల్గా మనం యూజ్ చేసేటప్పుడు అది ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ముఖ్యంగా చూసుకోండి, ఏ వస్తువైనా సరే మీరు మెడిసిన్ లాగా మీరు యూజ్ చేసేటప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇది మరిగా అంత అయితే ఒక గుప్పుడైతే సరిపోతుంది. ఇదో చూడండి, బాగా బాయిలింగ్ అయిపోయిందా. దీన్ని అలాగే వదిలేవాలి. చూసారా, చూసారు కదా, గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. జస్ట్ ఒక 5 మినిట్ అయితే చాలు. ఈ వాటర్ మనం అది వడగట్టుకొని తాగుతాము. ఈ ఆకు తర్వాత కొద్దిగా తెల్లగడ్డ, సాల్ట్, కొద్దిగా మిరప్పొడి వేసుకొని ఒక కోడిగుడ్డు దాంట్లో వేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని తినచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయిలింగ్ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆపేసి ఈ మునగాకు అంతా ఒక 5 నిమిషాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఆ వాటర్ వరకు మనం వడగట్టుకొని తాగుతాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. మునగాకులో ఎన్ని ఐటమ్స్ నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయిలింగ్ అయిపోయింది. ఇదిగో దీంట్లో వచ్చి ఇప్పుడు నేను మిష్కల్ చేసుకోవతాను. అమ్మ కాలిపోతుంది, బాగా వేడిగా ఉంది. మీరు వాటర్ పోసేటప్పుడు 1/2 గ్లాస్ వచ్చింది చూసారా. ఈ మునగాకు ఇది బాగా మెడిసిన్తో సమానం. చూసారా, బాగా బాయిలింగ్ అయిపోయింది. పడేయద్దండి, ఈ మునగాకుని పడేయద్దండి. ఇది మళ్ళీ ఒక 5 మినిట్ ఉడకబెట్టి ఇంకొద్దిగా వాటర్ వేసి 5 మినిట్ ఉడకబెట్టి కొద్దిగా సాల్ట్, పసుపు, తర్వాత కొద్దిగా కారం, తెల్లబాయలు 2 దంచేసి ఇది ఇట్లా తాలింపులాగా ఫ్రై చేసుకొని మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ తింటారో దాంట్లో కలుపుకోండి. ఇదిగో చూసారా, అయిపోయింది. గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. ఇది మునగాకు అంటే కోయిటోళ్ళు కూడా తింటారు. ఇది మనకి మెడిసిన్తో సమానం. కోయిట్లో దొరికేది తక్కువ, మన ఇండియాలో ఎక్కువ దొరుకుతుంది. కానీ మన ఇంటికాడ ఉండేవాళ్ళు పట్టించుకోరు. నాకు ఇప్పుడు 3 రోజులుగా టైం లేకుండా, అందుకే ఇండియా వచ్చిన దగ్గర నుంచే చేస్తాం అనుకున్నాను. సారీ, నేను మర్చిపోయాను. ఇలాగా చూడండి, ఇది వచ్చేసింది ఈ వాటరు. మీరు దీన్ని కొద్దిగా కూడా మిగిలించుకోకుండా కొంచెం గోరెచ్చంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇలా వాటర్ తాగేదానికి ఇష్టం లేకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి దీంట్లో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ఏమంటారు, మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా నేచురల్గా దేవుడు మనకి ఇచ్చిన మెడిసిన్ ఇది. మునగాకు చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విధంగా చేసేది చూపిస్తాను. బాయ్.